బులెటిన్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రెస్ మీట్. నాగర్ కర్నూలులో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా చూసేటువంటి 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందు ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చి ప్రజాకంటక పరిపాలన కొనసాగిస్తూ విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ ఒక దోపిడీ సామ్రాజ్యాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఈరోజు నిర్మిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పుకుంటే పొట్ట కోసం ఎవరైనా ఏదైనా పని చేయొచ్చు, ఆయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే తప్పేంది అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా మొత్తం పరిపాలనపై ఉండాల్సినటువంటి ఒక సోయి స్వార్థపూరితమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ దందాలకు ఇవాళ పాల్పడుతూ ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తులను కూడా రియల్ ఎస్టేట్ దందాలకు వినియోగిస్తూ ఇవాళ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ఒక రీతిలో అన్యాయాన్ని గురి చేస్తూ ఉన్నారు. శాశ్వతంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శాపంగా మారింది. అటువంటి దుర్మార్గమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ దోపిడీ ఉదంతాలలో ఒకానొక ఉదంతం నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రధానమంత్రి ఏక్తా మాల్, पीएम यूनिटी माल और प्रधानमंत्री एकता माल. ఈ ఏక్తా మాల్ అని చెప్పని మనకు మల్కం చెరువు, మనం గచ్చిబౌలికి పోతుంటే మల్కం చెరువు అని చెప్పని ఒక చెరువు ఉంటుంది ఎడం వైపు. కుడివైపు దానికి ఎదురుగానే ఏక్తా మాల్ అని చెప్పని ఒక మాల్ నిర్మాణం కోసం అని చెప్పని అక్కడ 6 ఎకరాల 12 ఎకరాల భూమిని అక్కడ తవ్వకాలు గివకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఆ భూమికి వెనక వైపు దుర్గం చెరువు, భూమికి ముందు వైపు మల్కం చెరువు. చుట్టన్ని అద్భుతమైన పెలేషియస్ బిల్డింగ్స్, కూతవేటి దూరంలో టీ హబ్, టీ వర్క్స్, హై అండ్ ఐటీ కంపెనీస్, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నటువంటి ఒక అత్యంత విలువైనటువంటి ఒక ఖరీదైనటువంటి ఒక భూమి. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి అక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో రాజకీయపరమైనటువంటి ఒక నిర్ణయం అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు. ముఖ్యంగా ఎవరైనా ముఖ్యమంత్రిగానే, రాష్ట్ర మంత్రిగానే, కేంద్ర మంత్రిగానే విదేశాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇట్లా పోతే వారికి కంపల్సరీగా వాళ్ళకు
ఈ మ్యాండేటరీ క్లియరెన్స్ అనేది ఉంటుంది, కన్సిడరేషన్స్. అందులో వారు పోయేటటువంటి అధికారికంగా ఎంత అవసరము అనేది ఒకటి. రెండోది, ఎవరైతే సంస్థలు ముఖ్యమంత్రిని పిలుస్తున్నారో, మంత్రులను పిలుస్తున్నారో అది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. మూడోది, దాంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంది అనేది. నాలుగోది, ఈ యొక్క ఎట్లా కన్ఫర్మ్ చేశారు, ఈ యొక్క మీటింగ్స్ని ఫార్మల్గా చేశారా, ఎంక్వైరీ చేశారని ఉంటుంది. తర్వాత ప్రోటోకాల్ అండ్ డిప్లొమాటిక్గా ఏదైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని కూడా ఆలోచిస్తారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఆ దేశంతో భారతదేశ ఒక సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయా లేకుంటే విపరీత సంబంధాలు ఉన్నాయని చెప్పి చూస్తారు. తర్వాత ఫారెన్ హాస్పిటాలిటీ, అంటే అక్కడ ఏ విధంగా వారిని రిసీవ్ చేసుకుంటారు, ఎఫ్సిఆర్ఏ రిలేటెడ్ ఏదైనా కేసెస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇష్యూస్ అడుగుతారు. ఇది బేసిక్గా ఈ కన్సిడరేషన్స్లో ఎవరైనా ముఖ్యమంత్రి గారు పోతే, ఈ కానీ మినిస్టర్స్ పోతే ఈ కన్సిడరేషన్ మీద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వారికి పోవాలా వద్దా అని గైడ్లైన్స్ ఇస్తుంది, ఇస్తారు. మరి ఇటువంటిది ఇప్పుడే జరిగింది అని మీరు భావించవచ్చు, కాదు. తరుణ్ గొగోయ్ గారు కాంగ్రెస్ సీఎంగా ఉన్నప్పుడు 2012లో యునైటెడ్ స్టేట్స్కు ఇజ్రాయిల్ అదేవిధంగా పోతున్న సమయంలో అప్పుడు యూపీఏ గవర్నమెంటే వారికి పర్మిషన్ ఇవ్వలే. తరుణ్ గొగోయ్ 2012లో. అదేవిధంగా అర్జున్ ముండా బీజేపీ సీఎం అప్పుడు జార్ఖండ్, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉండే, వారు థాయిలాండ్ పొలిటికల్ క్లియరెన్స్ డినై చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు. అంతెందుకు నరేంద్ర మోదీ గారు అమెరికా పోవాలన్నప్పుడు ఇస్తే ఇదే కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ప్రభుత్వం వీసా ఇవ్వొద్దని చెప్పేసి ఈయనకు అని చెప్పేసి రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇందులో ఎటువంటి రాజకీయమైన కోణం లేదు. కాబట్టి ఇది ఎటువంటి ఒక దీని మీద రాజకీయ అంశం చేయకూడదని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉన్నది. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్. రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా బాధ్యులతోనూ మరియు అట్లాగే రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ వ్యవహరిస్తున్న అనంత వెంకటరామరెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారితో కలిపి ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం స్పష్టంగా చంద్రబాబు నాయుడు యొక్క రాయలసీమ పట్ల ఉన్న ఒక వ్యతిరేక వైఖరిని గమనించింది, దాన్ని ఖండించింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడున్నా సరే రాయలసీమ ప్రాంతానికి అన్యాయమే జరుగుతుంది, అన్యాయం జరపడం కోసమే చంద్రబాబు నాయుడు ఉన్నాడా అన్నట్లు పరిపాలన సాగుతుంది అనే విషయాన్ని సమావేశం అభిప్రాయపడింది. ఇప్పటికిప్పుడు దాదాపు 180 టీఎంసీల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాయి. 875, 80 దాకా నీళ్ళు వచ్చినాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడకపోయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎందుకు పడవు అందరికీ తెలిసిన అంశమే. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కరువు ఛాయ నెలకొడి ఉన్న ఎగువ ప్రాంతాల్లో వర్షం పడడం వల్ల ఈ రోజున శ్రీశైలం రిజర్వాయర్, శ్రీశైలం నీళ్ళు వచ్చున్నాయి. 885 దాని హైయెస్ట్ నిల్వ కెపాసిటీ అడుగులు, మీటర్లు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే ఆ పంట వేసుకోవద్దు, ఈ పంట వేసుకోవద్దు అని సలహాలు ఇచ్చేకి మధ్య పూనుకున్నారు. రైతుల గురించి ఆలోచించకుండా రైతుల్ని భూముల నుంచి ఎట్లా దూరం చేయాలి, వ్యవసాయం నుంచి ఎట్లా దూరం చేయాలన్న ఆలోచనే మీకు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ రోజున శ్రీశైలంలో నీళ్లున్నాయి. శ్రీశైలంలో నీళ్లున్న తర్వాత దాని పూర్తిలో సామర్థ్యానికి కూడా దగ్గరగా ఉంది. 215.581 టీఎంసీ దాన్ని నీళ్ళు వచ్చాయి ఇప్పటికీ.
పూర్తిలో వస్తాయని దానికి అది ఇంకా ఇప్పటికి 185 దాకా వచ్చాయి ఆఖరికి. అంటే దాదాపు 90% పైన డ్యామ్ నిండింది. కానీ దాని మీద డిపెండ్ అయిన ప్రాజెక్టులు లేక దాని ద్వారా ముందు కొనసాగిన రాయలసీమ ప్రాంతానికి వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా అరకొర మాత్రమే నిండి ఉన్నాయని చెప్తా ఉన్నాం. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారుల నిర్లక్ష్యంపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలోని టాయిలెట్లను ఆయనే స్వయంగా శుభ్రం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి జూపల్లి శుక్రవారం పెంట్లవెల్లి రెవెన్యూ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ దరఖాస్తులు ఫైళ్ల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆరా తీశారు. అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి ఆర్డీఓతో పాటు ఇతర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్యాలయంలోని మరుగుదొడ్లు అత్యంత అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన మంత్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా ఆయనే స్వయంగా నీళ్లు పోసి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. ఉన్నత హోదాలో ఉన్న మంత్రి స్వయంగా ఈ పని చేయడంతో అక్కడి సిబ్బంది విస్తుపోయారు. పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డ LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమానాయక్, విద్యార్థుల దాడిని ఖండించిన లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గుగులోతు హరినాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ లక్ష్మణ్ నాయక్, అడ్వకేట్ మోహన్ నాయక్, మహిళా సంఘం నాయకురాలు స్వర్ణలత విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇవ్వాలనుకుంటే వారిపై పోలీసులు దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరిస్తామని ఒక్క మాట చెప్పి ఉంటే ఈ సమస్య ఉండేది కాదని, సమస్య చేసింది పోలీసులే అని LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమానాయక్ మండిపడ్డారు. జిల్లా పరిపాలనా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ తమ చేతుల్లో ఉందని అనుకుంటే రాజ్యాంగం ఒప్పుకోదని, ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే కుదరదు అని హెచ్చరించారు. విద్యార్థులు వినతి పత్రం తీసుకుని వెళ్తే సమస్య పరిష్కారం అయ్యేదని, కనీసం జిల్లా కలెక్టర్ విద్యార్థుల వినతి పత్రం తీసుకునే సమయం కూడా లేదా అని ప్రశ్నించారు. సమస్యను 4 గంటల సేపు మొత్తం ఈ కారణానికి కారణం ఆ కలెక్టర్ గారు, అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది, సిఐ గారు, అక్కడ ఉన్న ఎస్ఐలు. మేము ప్రశ్నించదలుచుకున్నాం ఈ జిల్లా ఎస్పీ గారికి, ఈ జిల్లాలో మీరు కూడా ఒక ఉద్యోగి, యావత్ యంత్రాంగానికి బాధ్యత వహించాల్సిన ఎస్పీ గారు మీరు. అదే మీ సతీమణి గారు కలెక్టరు. మేము భార్య భర్తలం, మాది ఏమైనా చెల్లుతుందంటే చెల్లదు. భారత రాజ్యాంగం ఉంది, భారత చట్టం ఉంది. మేము అంబేద్కర్ బిడ్డలం, పూలే వారసులం, భగత్ సింగ్ తమ్ములం. మేము ఈ జీవిత చరిత్రలు చదివి మీ లెక్క ఉద్యోగం చేసి కరప్షన్ చేసేటోళ్ళం కాదు. మేము రౌడీలం కాదు, మేము గుండాలం కాదు, మేము వ్యభిచారులం కాదు, మేము గంజాయి అమ్మేటోళ్ళం కాదు, మేము నల్ల వ్యాపారం చేసేటోళ్ళం కాదు. ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తే భారతీయులం, మేము భారతీయులం. అసలు మొత్తం న్యూసెన్స్ చేస్తున్నదే మీరు. న్యూసెన్స్ ను ఆపాల్సిన వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు? అందరూ సమానమే అని చెప్పిండు. మీరు సమస్యను జీవో 97ను మేము రద్దు చేద్దాం, పై ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి పెద్ద సమస్య అయిపోయింది. సాయి కుమారు ఇంకో 2 సెకండ్లు అయితే ఈ రోజు అంతిమయాత్ర జరిగేది. సాయి కుమార్ ఏమైనా రౌడీ సీడ్రా? ఏమైనా నల్ల వ్యాపారం, ఏమైనా బెల్లం అమ్ముతాడా, ఏమైనా గుట్కా అమ్ముతాడా? వాళ్ళపై చర్యలు తీసుకోకుండా నిన్న సాయి కుమార్ విద్యార్థులను చిత్తబాదీలు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఆ సిఐ గారు రేపు 10 గంటల వరకు నాది తప్పైందని క్షమాపణ కొడితే, మేము మానవతావాదులుగా క్షమాపణ కొడితే మేము ఈ ఉద్యమాన్ని ఆపేస్తాం. లేని ఎడలా సస్పెండ్ చేయాలి. ఈ 2లో ఏదో ఒకటి చేయకపోతే అదే విద్యార్థులను తీసుకొచ్చి ఎల్లుండి 10 గంటలకు ఈ పోలీస్ స్టేషన్ ముందు ఆ వేలాది మంది విద్యార్థులతో మేము ధర్నా నిరసన కార్యక్రమం చేయబోతున్నాం. లేని ఎడల మాపై ఎన్ని కేసులు పెట్టండి. మాకు కేసులు కొత్త కాదు, మేము రౌడీలం కాదు. ఎన్ని రోజులైనా ఆ పుస్తకాలే చదివి, మేధావుల పుస్తకాలు ఆ జైల్లోనైనా చదువుకుంటాం. కాబట్టి చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా కోంపల్లిలోని తన నివాసంలో మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ వైస్ చైర్మన్, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ఘనంగా వరలక్ష్మి పూజ నిర్వహించారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం మహిళలకు పసుపు కుంకుమ తాంబూలం అందజేశారు. మహిళలు, చిన్నారుల సంక్షేమం, పోషణ, ఆరోగ్యం, సమాజ సేవలో అంగన్వాడీ ఆశా కార్యకర్తలు అందిస్తున్న విలువైన సేవలను గుర్తించి వారిని ఈ సందర్భంగా సత్కరించారు.
ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, శాంతి, శ్రేయస్సు కలగాలని వరలక్ష్మి అమ్మవారిని ప్రార్థించినట్లు డాక్టర్ ప్రీతిరెడ్డి తెలిపారు. వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఈ రోజు ఒక చాలా మంచి రోజు, అత్యంతమైన అంటే భక్తి పూర్వకంగా ఉండే ఒక రోజు, శుక్రవారం, అది కూడా శ్రావణ శుక్రవారంలో వరమహాలక్ష్మి వ్రతం అంటే చాలా ముఖ్యంగా ఉంటది. మా మహిళల కోసం అది ఇంకా ఎక్కువ స్పెషల్ అన్నమాట కదా. అంటే ఈ రోజు మా నిజమైన లక్ష్మిలు ఎవరెవరు అంటే లక్ష్మి అంటే ధనం ఇచ్చేది ఒకటే కాకుండా ఆరోగ్యంకి కూడా కాపాడేదాన్ని కూడా మనం లక్ష్మీ అమ్మవారినే చెప్తాం. సో ఇట్లాంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత వాళ్ళ పిహెచ్సి సెంటర్స్ లో ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మహిళలు గాని చిన్న పిల్లల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళ డెలివరీస్ గాని లేకపోతే వాళ్ళకి చేరుకోవాల్సిన మందులు గాని, చిన్న పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ గురించి గాని ప్రతి ఒక్క విషయం గురించి వీళ్ళందరూ పట్టించుకుంటారు. కాబట్టి ఈ రోజు నేను అనుకునేది ఏంటంటే, మనం జనరల్ గా వరమహాలక్ష్మి వ్రతం రోజు మా చుట్టాలకి పిలుస్తాం, మన ఫ్రెండ్స్ కి పిలుస్తాం. వాళ్ళందరూ ఎట్లయినా చాలా సంతోషంగా ఉన్నారు, ఇంకా ఎప్పటికీ అట్లానే ఉండాలనుకుంటా. కానీ ఈ రోజు నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, మన మహిళలు ఎవ్వరు కూడా ఇట్లాంటి రోజు వాళ్ళ ఇంట్లో ఈ రోజు కూడా కష్టపడుతున్నారు. ఈ రోజు కూడా నేను వాళ్ళకి చెప్పిన, ఈ ఒక రోజు నా కోసం భోజనానికి రండి, మీరందరికీ పసుపు బొట్టి ఇచ్చే అవకాశం ఈ రోజు ఉంది. ఈ నిజమైన ఎవరు లక్ష్మి అమ్మవారి లాగా అందరు ఇంటికి వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఈ రోజు నాకు పసుపు బొట్టి ఇచ్చి నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి ఇస్తే అది నిజమైన అంటే నిజంగా అది అమ్మవారికి చేరుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ మీ అందరు వచ్చినందుకు. అంత దూరం నుంచి ప్రతి ఒక్క పిహెచ్సి మెడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం ప్రతి ఒక్క పిహెచ్సి సెంటర్ నుంచి వచ్చిన మా మహిళలు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఇట్లానే ప్రతి ఒక్క సంవత్సరాలు కూడా డిఫరెంట్ గా అంటే ఎవరికి అవసరం, ఎవరు మన కోసం కష్టపడుతున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ కోసం నేను పసుపు బొట్టు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇట్లానే ప్రతి ఒక్కరు మీ ఆశీర్వాదంతో నేను ప్రతి ఒక్క సంవత్సరాలు ఇట్లానే చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ డబుల్ రోడ్ నిర్మాణానికై మహాపాదయాత్ర చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గన్నేరువరం మండల కేంద్రంలో ప్రారంభమైన మహాపాదయాత్ర మాదాపూర్, హనుమాజ్పల్లి, జంగపల్లి, కొండాపూర్, గుండ్లపల్లె వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించిన పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మండల అధ్యక్షులు గంప వెంకన్న, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు, మాజీ జెడ్పీటీసీ మడుగుల రవీందర్ రెడ్డి, నాయకులు పుల్లెల లక్ష్మణ్, మాజీ పార్టీ అధ్యక్షులు బద్దం తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ న్యాత సుధాకర్, యువ నాయకుడు గూడూరు సురేష్, తోటకోటి విక్రమ్ రెడ్డి, వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన రసమయ్య గారు మరియు అదేవిధంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు గారు మరియు అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి సిరిసిల్ల అందరికీ పేరున శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తాను. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా కోరేది ఒక్కటే, రోడ్ వచ్చేదాకా మీరు విశ్రమించద్దు, మమ్మల్ని విశ్రమించనియద్దు. దయచేసి ఏంటంటే నిజాన్ని వెలుగెత్తి గొంతెత్తి చాటినప్పుడే పత్రికా స్వేచ్ఛ కాపాడినట్టు అవుతుంది. మిత్రులందరికీ మీకు కూడా పాదాభివందనం చేస్తున్నా. ఈ రోడ్ అయ్యేదాకా మీరు విశ్రమించొద్దని చెప్పి తెలుపుకుంటూ, అయ్యా కొమంపల్లి గారు, మీరు 2022లో ఇదే పాదయాత్ర ఇక్కడనే వేసారు. అప్పుడు ఏమి హామీలు ఇచ్చిందంటే, ఇట్లా చిన్న పిల్లలకు కూడా చాక్లెట్ ఇచ్చినట్టు, అయ్యా నేను వస్తే 6 గ్యారెంటీలు, 1 హామీలు ఇస్తా, ఇక నేను రోడ్ వేస్తా, మీకు రసమైన శాతం అయితే లేదు అని నానా ప్రగల్భాలు వలివి నానా రభస చేసి మా రసమైన బదనం చేసావు బిడ్డ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారికి, అలాగే మన జిల్లా నాయకత్వం రసమైన డబుల్ రోడ్డు ఏదైతే గతంలో పెద్దలు రసమయ్య బాలకృష్ణన్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గన్నేరువరం గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్ది జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్ ఉండాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో
సుమారు 72 కోట్లతోని ఆ రోజు డబుల్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రెస్ మీట్. నాగర్ కర్నూలులో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.